నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు, తాజా మాజీలు అందరూ కూడా జనసేనలోకి చేరేందుకైతే దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి సీనియర్ నేతలు ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే మరికొంతమంది అనేక నియోజకవర్గాల నుంచి కూడా జనసేనలో చేరేందుకైతే పోటీ అయితే పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు ఉత్తరాంధ్ర సంబంధించి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు కూడా జనసేనలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్ర బాహుబలిగా బొత్స సత్యనారాయణని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు కీర్తించిన పరిస్థితి ఉంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఘనత బొత్స సత్యనారాయణ అని చెప్పొచ్చు. ఎంపీగా, మంత్రిగా, చాలా సీనియర్ రాజకీయ నేతగా ఉత్తరాంధ్రను శాసించేటువంటి రాజకీయ నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారని చెప్పొచ్చు. అలాంటి బొత్స సత్యనారాయణ సోదరుడు ఎవరైతే బొత్స సత్యనారాయణ 7 అన్నదమ్ములు ఉన్నారో 7 అన్నదమ్ములు ఒకరైనటువంటి బొత్స లక్ష్మణరావు ఇప్పుడే జనసేన అధినేతతో మాట్లాడుకొని ఆయన పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగినటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గెలుపు కోసం బొత్స లక్ష్మణరావు పనిచేసినట్టయితే తెలుస్తోంది. అయితే మొదటి నుంచి కూడా బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విజయనగరంలో తనదైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారని చెప్పొచ్చు. అదే అనూహ్యమైనటువంటి రీతిలో బొత్స సత్యనారాయణ ఆధిపత్యాన్ని చెక్ పెట్టేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి తనదైనటువంటి రాజకీయ చిత్రతోటి బొత్స సత్యనారాయణ మేనలుడైనటువంటి మధ్యసీను అలియాస్ చిన్నసీన్ని రంగంలోకి దింపారు. చిన్నసీన్ని జెడ్పీ చైర్మన్గా కూడా ఆయనైతే నియమించారు. చిన్నసీన్కి పెద్ద ఎత్తున పవర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. సో అలాంటి చిన్నసీను బొత్స సత్యనారాయణని రాజకీయంగా అధిగమించి తనదైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే గతంలో తలపెట్టిన పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కూడా చిన్నసీను ఫ్యాక్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం ఉండటంతో పెద్దగా కూడా అంటే ప్రజానీకం పెద్దగా బొత్స సత్యనారాయణ కాదని ప్రజలు చిన్నసీను వద్దకు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా బొత్స సత్యనారాయణ సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. కంపేర్ చేసుకుంటే గత కాంగ్రెస్ నాయకులతో కంపేర్ చేసుకుంటే ఎంతో కొంత క్లీన్ ఇమేజ్ ఉన్న నేతల్లో బొత్స కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి బొత్స సత్యనారాయణకి సంబంధించి ఆయన స్వయాన సోదరుడు బొత్స లక్ష్మణరావు చిన్నసీను ఆధిపత్యాన్ని తన కుటుంబం మీద తట్టుకోలేక అదేవిధంగా బొత్సతో కూడా కాస్త రాజకీయంగా కూడా విభేదించినట్టయితే తెలుస్తూ ఉంది. సో మొదటి నుంచి కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తిగా బొత్స లక్ష్మణరావుకి అయితే పేరుంది. సో గత ఎన్నికల్లో కూడా బొత్స లక్ష్మణరావు విజయనగరానికి సంబంధించి జనసేన గెలుపు కోసం అయితే పనిచేశారనేది స్థానికంగా కూడా వినపడతా ఉంది. సో అలాంటి నేపథ్యంలో బొత్స లక్ష్మణరావును కనుక జనసేన పార్టీలో తీసుకుంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో జనసేన ఇప్పటికే కాస్త వీక్గా ఉన్న పరిస్థితి ఉంది. క్యాడర్ ఉన్నప్పటికీ కూడా లీడర్ లేని పరిస్థితి ఉంది. సో అలాంటి తరుణంలో బొత్స లక్ష్మణరావును కనుక జనసేన పార్టీలో తీసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేనకు ఒక బలమైన నాయకుడిగా ఆయన ఎదుగుతారనేటువంటి ఒక నేపథ్యంలో జనసేన అధినేత కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టయితే తెలుస్తూ ఉంది.